మేడం ఇప్పుడు కోడలు ఎప్పటికీ కూతురు కాలేదంటారు కదా, దానికి మంచి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరైతే ఎట్లా చెప్తారు? సో అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను ఇందాక ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు, ఫన్నీ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. కూర్చున్నారు ఒక పండక్కి కూతురు కొడుకు అందరూ ఉన్నారు ఇంట్లో, మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి కూతురుని అడుగుతుంది మమ్మీ, అన్నీ మీ ఆయన మొత్తం నువ్వు చెప్పినట్టు వింటున్నాడా, డబ్బులు అది ఎంత నీకేజ్ ఇస్తున్నాడా అంటారు. అనే ఒక్కటే క్షణంలో ఏదో ఒక మాటలో వచ్చేసి మీ అన్న అయితే మొత్తము మీ వద్దిన చెప్పినట్టే వింటాడు మొత్తము అంటది. అంటే ఎంత అంటే ఒక సెకండ్లోనే అది ప్రతి ఒక్క ఇంట్లో ఒకవేళ కూతురు కొడుకు ఉంటే మాత్రం ఈ ఒక వ్యత్యాసం అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన నీకు కూతురు జీవితం కానీ వినాలి అని అనుకుంటే నీ వచ్చే కోడలు అంటే నీకు నమ్మకం కదా, నీ కూతురు ఆ ఇంటిని నిలబెడుతుంది అనే కాన్ఫిడెన్స్ కదా, తన ఫ్యామిలీని నిలబెడుతుంది. అలాగే మరి నీ ఇంటికి వచ్చే కోడలు కూడా ఈ ఇంటిని నిలబెట్టాలి అంటే నా కోడలికి నేను ఎప్పుడైతే హక్కు ఇస్తానో చాలా బాగా కాపాడుతుంది అని నువ్వు ఎప్పుడైతే బిలీవ్ చేస్తావో నీ కుటుంబం ఎదుగుతుంది అనే అత్తలు ఎప్పుడైతే గమనిస్తారో ఈ గందరగోళం అయితే ఉండదు. ఈ అత్త కోడళ్ళ ఏదైతే కొట్లాట పరంపర ఉందో దానికి కొంచెం తెర దిగడం జరుగుతుంది. సూపర్.